వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకంటే అది మానవ వనరులు, అది స్కూల్ విద్య మీద పెట్టిన ప్రతి పైసా కానీ, వైద్యం పెట్టిన ప్రతి పైసా కానీ అది సంక్షేమం కాదు, అది అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు. అది అవసరం. నేటి బాలరా రేపు పౌరులనే సామెతలాగా మన మనుషులను కాపాడుకోవాలి, బాలను వచ్చి పెద్దవాళ్ళు చేయాలి. అప్పుడే ఈ దేశానికి సంపద మనం సృష్టించిన లెక్క. అంతేగాని దుర్మార్గమైన ఆలోచనతో, ఇలాంటి దుర్బుద్ధితో ఎవరికో దాన్ని వచ్చి అవినీతి కోసం వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం అనేది సంబంధించి కాదు. ఏ రకంగా అవుతుందండి? ప్రైవేట్ కళాశాల ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి మదర్ తెరీసా సంస్థ సంబంధించి తీసుకుంటున్నారా? లేదు బిల్ గేట్స్ సంబంధించిన సంస్థ వచ్చి తీసుకుంటుందా? రేపు ఎవరు తీసుకుంటారో చెప్పనండి. ప్రైవేట్ వాడు వస్తే ఇవాళ గీతం ప్రతి వైద్య కళాశాలకి ట్రస్ట్కి ఒక ఇది ఉంది, నిబంధన ఉంది. మినిమం 30% వైద్యం ఫ్రీగా చేయాలని. ఎందుకంటే అవన్నీ ట్రస్టుల్లో ఆ కళాశాలలు పెడతారు, ఆ సొసైటీలు ఏర్పాటవుతాయి. మరి 30% కళాశాలలు ఫ్రీగా చేస్తారు వైద్యం. మన పక్కన ఉన్న నిమ్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న ఆ మెడికల్ కాలేజీలో కానీ, లేదు శ్రీకాకుళంలో ఉన్న కానీ, లేదు అక్కడున్న గాయత్రి కానీ, లేదా అక్కడున్న గీతం కానీ, లేదా ఎన్ఆర్ఐ కానీ ఎవరైనా ఫ్రీగా చేస్తానని చెప్పనండి. వైద్యాన్ని చేస్తే చేయట్లే కదా. ఏ రకంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా మరి వసూలు చేసి చచ్చిపోయిన బాడీని కూడా ఆ డబ్బు ఇస్తే పరిస్థితి ఉన్న పరిస్థితి కానీ కరెక్ట్ కాదు కదా. ఇవి చెప్తున్నాడు మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు, ఏమని జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తారు. ప్రభుత్వం 2 సంవత్సరాలు నేను ఎందుకు మరి? నువ్వే జీతాలు ఇచ్చుకొని 2-3 సంవత్సరాలు నువ్వే దానికే సెల్ఫ్ సస్టెన్స్ కోసం, సెల్ఫ్ ఫైనాన్స్ కోసం ఏబీసీ గ్రూపులు పెట్టి దాన్ని పెట్టాం కదా సీట్లకి. అదే కానీ ప్రైవేట్ కళాశాల అయితే దాన్ని 10 లక్షలు కట్టవలసి ఉంటే 10 లక్షలు వచ్చి వైట్లో కడితే ఇంకో కోటి వచ్చి బ్లాక్లో కట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేదు, ఏం చేస్తుందో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు. అది కారణం. సరే ఏ రకంగా అనుకుంటామండి? ఎందుకు ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి అంటే, ప్రభుత్వంలో స్తోమత ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఇది టెక్నికల్గా ఉన్నవాళ్ళు, నాయకులు ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో అధికారులు లేరా? ప్రభుత్వానికి వచ్చి ఆ చేవ లేదా అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఎందుకు పనికిరాని వారా? వాళ్ళకి అనుమతి లేదా? వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేరా? ఏమనుకుంటున్నారు? ప్రైవేట్కి ఎందుకు పెట్టాలి? ప్రజలైతే ప్రైవేట్ కళాశాల పెట్టుకోమనండి, వారు తెచ్చుకోమనండి, వారికి కావాల్సిన ఇంటెన్షన్ ఇచ్చుకోండి. ఏం చేస్తారు మీ విధానాన్ని మీరు ప్రకటించండి. కానీ ఇదేం విధానం ఇది? ప్రభుత్వ కళాశాలని ప్రకటించిన దాన్ని ప్రైవేట్ కళాశాల పూర్వం రోజుల్లో ఒక గ్రామంలో స్కూల్ పెడితే, ఒక గ్రామంలో ఒక పిహెచ్సి సెంటర్ పెడితే ఎంతో ఆనందించి ఏ విధంగా ఉండేవాళ్ళో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటిది ప్రభుత్వ కళాశాలను తీసుకెళ్ళి ప్రైవేట్ చేస్తామంటే ఇది ఎక్కడ వచ్చారు ఏంటి? ఇది అందుకే అందుకే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక ఆ కోటి సంతకాలు పెట్టారు. ఇదేం మేమేమి డూప్లికేట్ పెట్టి కావస్తే మీరు చూడండి, చూపెడతాను, ఇప్పుతాను చూడండి, పదండి వెరిఫై చేయండి. ఎస్, మీరు చెప్పిన దాన్ని నేనేమి దాన్ని వ్యతిరేకించట్లేదు. దాన్ని వచ్చి వాళ్ళు చెప్పిన మాట నేను